హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యుఎస్ఆర్ స్టోరీస్. ఆగండి, స్కిప్ చేయకండి. నేను అంతకు ముందు పెట్టిన షిరిడి సాయిబాబా ఎపిసోడ్ 1 వీడియోలలో చాలామందిని అడిగాను. మీరు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరని. దానికి చాలామంది రెస్పాన్స్ అయ్యి వీడియోకి అనేది లైక్ కొట్టారు, అలాగే కామెంట్ కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి, గ్రో చేయాలి అన్న ఆలోచన అనేది మీ అందరిలో కలగడం అలాగే నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఇలానే మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా గ్రోత్ చేయడం కోసం నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాను. అలాగే మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈరోజు చెప్పబోయే కథ షిరిడి సాయిబాబా ఎపిసోడ్ 3. షిరిడి అక్కడ నడిచిన దేవుడు. కొన్ని కథలు మనసుని తాకుతాయి, కొన్ని కథలు మనిషిని మార్చేస్తాయి, కానీ కొన్ని కథలు మనిషి జీవితానికే దారి చూపిస్తుంది. షిరిడి కథ కూడా అలాంటిదే. ఇది అద్భుతాల కథ కాదు, ఇది మంత్రాల కథ కాదు, ఇది ఒక మనిషి మానవత్వాన్ని ఎలా జీవించాడు అనే కథ. షిరిడి ఇప్పుడు మునుపటిలా లేదు. మసీదు చుట్టూ ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటున్నారు. ఎవరో దుఃఖంతో, ఎవరో ఆశతో, ఎవరో ప్రశ్నలతో. మధ్యలో మాత్రం ఒకే వ్యక్తి, మౌనంగా కూర్చున్న సాయిబాబా. ఆయన మాట్లాడడం తక్కువ, కానీ ఆయన మౌనం ఎక్కువ మాట్లాడుతుంది. గ్రామస్తులకు ఇప్పుడు ఒక విషయం స్పష్టమైంది. బాబా అద్భుతాలు చెయ్యడు, బాబా అద్భుతాలు చెయ్యడు, అద్భుతానికి కారణమవుతాడు అని. ఒకరోజు ఉదయం మసీదు దగ్గర అసాధారణమైన నిశ్శబ్దం. బాబా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. మంట మెల్లగా మండుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మాటలు రావటం లేదు. అప్పుడే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని ముఖంలో చాలా భయం ఉంది, కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఉన్నాయి. బాబా, నా కొడుకు కనిపించటం లేదు అని గట్టిగా అరిచాడు. గ్రామం మొత్తం అలజడి. అమ్మల గుండెల్లో కూడా దడ మొదలైంది. బాబా మాత్రం కళ్ళు తెరవలేదు. కొన్ని క్షణాల తర్వాత మెల్లగా అన్నాడు, భయం విడిచిపెట్టు, వాడు నిన్ను వదిలిపోలేదు అని అన్నాడు. ఆ మాటల్లో ఏమీ ప్రత్యేకం లేదు, కానీ ఆ తండ్రి మనసులో మాత్రం ఒక శాంతి మొదలైంది. కొంతసేపటికి ఒక బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్న అని అరిచాడు. అంతే, అక్కడ ఉన్న వాళ్ళందరూ సర్దుబాటయ్యారు. అది మాయనా లేక యాదృచ్ఛికమా అని. బాబా మాత్రం ఎలాంటి స్పందన చూపలేదు. అతను కేవలం చెప్పినది ఒకటే, భయం ఉంటే దేవుడిని చూడలేం అని. ఇది సాయిబాబా లీలలో ప్రత్యేకత. ఆయన ఎప్పుడూ అద్భుతం చేశానని చెప్పలేదు, అద్భుతం చూపించలేదు, కానీ మనిషి లోపలున్న భయాన్ని, అశాంతిని, అనిశ్చితిని